హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే మంచిగానే ఉంటారనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్తో స్పెషల్తో వచ్చేసారు అని అనుకుంటున్నారా? ఈరోజు ఎగ్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అండి. కోడిగుడ్డు రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా. అన్ని ఐటమ్స్ కూడా అవసరం లేదు, మీకు కొన్ని ఐటమ్స్ తోటే అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందంటే అలా అదే టేస్ట్‌తో మీకు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేనేవైతే వేసానో అవే వేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారా, చూస్తుంటే నోరు ఎలా ఊరిపోతుందో. ఆ రొయ్యలు ఎగ్ కలిపి ఆ బిర్యానీ కలిపి తింటే, ఒక ఆనియన్ను లెమన్ను పిండుకుని తింటే వాహ్ వారెవ్వా అని అనవలసిందేనండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటికి కావాల్సినవి ఏమేంటో చూసేద్దాం. ఫస్ట్గా ఎగ్స్ని ఇలా బాయిల్ చేసి తీసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. సో నేను ఇలా బాయిల్ ఎగ్స్ తీసుకున్నాను. అలాగే అందులోకి 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి గుత్తుల్లా వేసుకోవాలి. అలాగే మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని అందులోకి ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూసేయండి. చాలా తక్కువ ఐటమ్స్ మీరే చూసేయండి. టేస్ట్కి తగ్గ సాల్ట్, అంటే బిర్యానీలోకి ఇడ్లీలోకి మసాలా బాగా పడడానికి సమానంగా తీసేసుకోండి. సో సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్. అలాగే ఇప్పుడు నేను మసాలా చెప్తున్నాను వినండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. చూసారా, చాలా 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేస్తున్నాను. సో నేను ఇది ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అందుకు వీడియోస్ మీకు చూపించలేకపోయాను. సో ఏమేంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. ఎక్కువగా నేను ఈ 3 ఐటమ్స్ తోటే చేస్తాను. కర్రీస్ చాలా బాగుంటాయి. అల్లం వేసుకుంటారు చాలామంది. నాకు ఎందుకో అల్లం టేస్ట్ నచ్చదు. కాకపోతే ఇలా చేసుకుంటే బిర్యానీ అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తేనే కదా ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా చెప్పగలరు. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. కలిపేసుకుని ఒక పావుగంట సేపు దాన్ని పక్కన పెట్టేసుకోండి. సో పక్కన పెట్టేసుకున్నాక నేను ఒక 1/2 కేజీ వరకు బాసుమతి రైస్ని తీసుకున్నా. సో కడిగేసి శుభ్రంగా వాటిని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రెసిపీని ఎలా స్టార్ట్ చేసారో చూసేయండి. ఫస్ట్గా ఒక కళాయి పెట్టేసి దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ వేసుకున్నాక అది హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ 2 అయితే వేసేయండి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్స్ వేసేయండి అన్నమాట. అవి ఎలా మగ్గాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మగ్గాలి. ఇదేంటి మీరు రివర్స్లో చెప్తున్నారు అనుకోకండి, ఇలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ముందు మసాలాలో వేసినప్పుడే బ్రౌన్ ఈ ఆనియన్స్ వేసుకుంటే అదొక టేస్ట్, కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది. సో అవి ఫ్రై అయ్యేలోపు బిర్యానీకి సామాన్యం ఏమేమి ఉండాలో అన్నీ మీకు తెలిసినయే. సో అవన్నీ ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకోండి. చూసారా, ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీకి సంబంధించిన సామాగ్రి ఉన్నాయి కదా, అవి అందులో వేసేయండి. ఏముంటాయండి, దాల్చిన చెక్క, యాలకులు, ఈ ఆకులు, ఇంకా నల్లకాయలు ఏ ఉంటాయి కదా, జాజికాయలు, పువ్వు, అవి వేసేసి అవి ఒకసారి తిప్పేసి మనం ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఎగ్ ఫ్రాన్స్ కలిపి, సో అవి కూడా వేసేయండి. వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వాటిని కుక్ చేయండి. అంటే ఆ మసాలా మొత్తం పచ్చివాసన పోవాలి. సో పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా కుక్ చేయండి. చూసారా ఎంత బాగా అవుతుందో. సో అలా ఒక 2 నిమిషాల పాటు మనం ఆయిల్ బాగా తేలే వరకు కుక్ చేసుకున్నామంటే
ఆ టేస్ట్ అంతా బాగా పడుతుంది. బ్రౌన్ రింగ్ అదే ఆనియన్స్‌కి ఈ మసాలా అది బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుందండి. చూసారా ఎంత సింపుల్ రెసిపీతో చేపిస్తున్నానో మీకు. దీంట్లో నేను పెరుగు వేయలేదు, నెయ్యి వేయలేదు, ఇంకా వేరే అల్లం వేయలేదు. చూసారా? అలాగే చికెన్ మసాలా గానీ, గరం మసాలా గానీ ఏ ఐటెమ్స్ వేయకుండా చాలా ఈజీగా చెప్తున్నా. సో, నేను 6 కేజీ బాస్మతి తీసుకుంటే నేను ఒక 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటా. అంటే పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటా. సో, వేసేసుకుని అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసేసి ఒక్కసారి అలా ఇలా తిప్పేయండి. తిప్పేసి మీకు సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులోనే. ఇప్పుడే వేసుకోవాలి వాటర్ ఉండగా. సో, వేసుకొని ఒకసారి తిప్పేయండి. అలాగే ఫైనల్‌గా కొత్తిమీర. సో, కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్‌కి చూసారా? ఇలా పొగలుతోటి ఎంత యమ్మీ యమ్మీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో, చూసారా? ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయిపోయింది. అంటే 80% వరకు దీన్ని మనం కుక్ చేసేసాం. ఇంకా 20% కుక్ చేయాలంటే ఒక్కసారి దీన్ని అలా ఇలా తిప్పేసి ఆ మసాలా అంతా బాగా పట్టాక మళ్ళీ మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఉడికించుకుంటే మన రొయ్యల కోడిగుడ్డు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నారా? ట్రై చేసి మీరు కూడా లాగించేయండి. సో, మళ్ళీ 2 నిమిషాల తర్వాత చూస్తున్నాను. చూడండి. పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. చూసారా? ఎంత యమ్మీ యమ్మీ. వావ్! అని అనాల్సిందే. వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! చూసారా? ఇందులో నేను ఎంతగా పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా వేయలేదు. పుదీనా వేయలేదు. అలాగే జీడిపప్పు వేయలేదు. చాలా సింపుల్‌గా మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వచ్చేలాగా ఫ్రాన్స్ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ చేసేసాను. చూసారా? వేడి వేడిగా సర్వ్ చేసేసాను. మనం ఇందులో ఏ కర్రీ అయినా సరే లేకపోతే రైతాతో అయినా సరే తినేస్తే ఇంక కర్రీ కూడా అవసరం లేదండి. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వెంటనే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.